కమ్యూనిస్టు ప్రణాళిక ఆవిర్భవించిన ఫిబ్రవరి 21న రెడ్ బుక్స్ డేను జరపటం, ఆ సందర్భంగా మార్క్సిస్టు సిద్ధాంత గ్రంథాన్ని అధ్యయనం చేయటం ప్రపంచ వ్యాపితంగా జరుగుతున్నది. ఈ సంవత్సరం లెనిన్ రచించిన సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశ పుస్తకాన్ని అధ్యయనం చేయాలని వామపక్షాలు పిలుపునిచ్చాయి. మన రాష్ట్రంలో ప్రజాశక్తి, విశాలాంధ్ర ప్రచురణ సంస్థలు సంయుక్తంగా ఈ పుస్తకాన్ని పునర్ముద్రించి పాఠకులకు అందుబాటులో ఉంచాయి. ఆ పుస్తకం ముందు మాట ఇది: ఆయా దేశాల జాతుల ప్రజల స్వేచ్ఛను కాలరాస్తూ మొత్తం ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించబూనుకుంటున్న ఫైనాన్స్ క్యాపిటల్, గుత్త పెట్టుబడిదారుల శకమే సామ్రాజ్యవాదం. 110 సంవత్సరాల క్రితం కామ్రేడ్ లెనిన్ రాసిన చారిత్రాత్మక గ్రంథం సామ్రాజ్యవాదం పెట్టుబడిదారి విధానపు అత్యున్నత దశ. అనేక దశాబ్దాలుగా ఇది తెలుగులో కూడా పాఠకులకు అందుబాటులో లభిస్తుంది. అయితే ప్రస్తుత కాలంలో సామ్రాజ్యవాదపు వికృత, అమానవీయ రూపం, దాని దురాశపూరిత చర్యలు మరీ కొట్టొచ్చినట్టు ప్రపంచానికి దర్శనమిస్తున్నాయి. మానవాళిలో దాదాపు 4వ వంతు ఆకలి బాధతో సతమతమవుతున్నా, నిరుద్యోగం దాదాపు ప్రపంచాన్ని మొత్తంగా ఆవరించి ఉన్నా, అవిద్య, అనారోగ్యం 100 కోట్ల జనాన్ని పీడిస్తున్నా, వాటన్నిటి వెనుక సామ్రాజ్యవాదం ప్రమేయం ఇప్పుడు గతంలో ఎన్నడూ లేనంత స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ప్రపంచానికి తామే అధినాదులమంటూ అత్యంత నిరంకుశపూరితంగా యుద్ధకాంక్షను ప్రదర్శిస్తున్న సామ్రాజ్యవాదం మానవాళికి పెనుముప్పుగా పరిణమించింది. గాజాలో కొనసాగుతున్న నరమేధం, యుద్ధం రూపంలో ఉక్రెయిన్, రష్యాల నడుమ రేగిన చిచ్చు, ఇరాన్ లో అంతర్యుద్ధం దిశగా జరుగుతున్న కుట్రలు, వెనిజులా దేశాధినేత కుటుంబం కిడ్నాప్, క్యూబా మీద దిగ్బంధనం, అవధులు లేని పర్యావరణ విధ్వంసం, ఇలా అమెరికన్ సామ్రాజ్యవాదం సాగిస్తున్న దురాగతాలు అంతు లేకుండా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆవరించిన తీవ్ర ఆర్థిక సంక్షోభానికి సమాధానం చెప్పలేక, పరిష్కారం చూపలేక తన చేతగానితనాన్ని బయట పెట్టుకుంటున్న సామ్రాజ్యవాదం బరితెగించి ప్రజల మీద దాడి చేస్తుంది. సరళీకరణ విధానాల పేరుతో అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి గులాంగిరి చేసే బాటను ఎన్నుకున్న భారతదేశ ప్రభుత్వం సామ్రాజ్యవాదానికి అనుచరుడి స్థానానికి సర్వస్వతంత్ర భారతదేశాన్ని దిగజార్చింది. జాతీయోద్యమ క్రమంలో ఈ దేశ ప్రజానీకం సాధించుకున్న అమూల్యమైన విలువలను అన్నింటినీ దిగజార్చింది. స్వాతంత్ర కాంక్ష స్థానే సామ్రాజ్యవాద భక్తిని ప్రజలకు ఎక్కిస్తుంది. దశాబ్దాల కాలంలో భారతదేశం అంతర్జాతీయంగా సాధించుకున్న ప్రతిష్టను కాలరాస్తుంది. వెన్నెముకను కోల్పోయి సిగ్గుచేటైన వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకొని దేశానికి వెన్నెముక అయిన రైతుకు తీరని ద్రోహం చేస్తుంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో సమూలమైన మార్పులు కావాలని నిరంతరం కృషి చేస్తున్న అభ్యుదయ శక్తులు, స్వాతంత్ర ప్రియులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ ఈ సామ్రాజ్యవాద పెనుముప్పును ప్రతిఘటించి ఓడించటానికి, దానికి బంట్లుగా ఈ దేశంలో వ్యవహరిస్తున్న శక్తులకు తగిన బుద్ధి చెప్పడానికి సమైక్యంగా కదిలి పోరాడాలి. అందుకు అవసరమైన అవగాహన, చైతన్యం ఇచ్చే గ్రంథం లెనిన్ రచించిన సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశ.